శివారు ప్రాంతంలో 9వ తరగతి చదువుతున్న సౌమ్య అనే విద్యార్థిని ఆత్మహత్య మిస్టరీగా మారింది. స్కూల్ వద్ద పోక్రీల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు స్నేహితులు చెబుతున్నారు. అయితే తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె ఆత్మహత్యకు కడుపు నొప్పి కారణమంటున్నారు. వేధింపుల విషయంలో తమకు పూర్తి సమాచారం లేదని అంటున్నారు. ఈ మిస్టరీ ఛేదించేందుకు పెనమలూరు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు విద్యార్థిని అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం దాచిపెట్టి కడుపు నొప్పి నాటకాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరిన్ని వివరాలను విజయవాడ నుంచి హరీష్ అందిస్తారు. విజయవాడ సమీపంలో ఉన్నటువంటి సనత్ నగర్లో 14 సంవత్సరాల బాలిక మృతి వ్యవహారం వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల వాదన ఒక రకంగా ఉంది. మరోవైపు కొంతమంది వేధింపులకు కారణంగా చనిపోయిందని చెప్పి ఒక విమర్శలు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా ఈ వ్యవహారం మీద మాట్లాడేందుకు మాత్రం పూర్తిగా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి కూడా స్పష్టమైనటువంటి సమాచారం లేనటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, పాప స్కూల్కి ఇల్లు వచ్చిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ టైం ఎలా జరిగింది, అసలు ఎలా జరిగిందంటే చెప్పలేము. మామూలు టైంకి వచ్చింది, మామూలుగా పడిపోయిందని తెలుసు, అంతే. ఇంకంతే, అంతవరకే తెలుసు. ఇక ఆమెకి ఎవరు హింస పెట్టారనేది మాకు కూడా తెలీదు. వాళ్ళ అన్న వాళ్ళేమో పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, మామూలుగా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు, అది అంతవరకు తెలుసు. ఏం జరిగింది, ఆ పాప స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం జరిగింది? స్కూల్కి వెళ్ళి మామూలుగా డైలీ వెళ్ళినట్టు స్కూల్కి వెళ్ళిందండి. స్కూల్కి వెళ్ళి వచ్చింది. వచ్చేసరికి వాళ్ళ అమ్మ నాన్న పనికి వెళ్ళి వచ్చారు. పనికి వెళ్ళి వచ్చేసరికి ఇంటికాడ పడి ఉందంటే మామూలుగా అంటే ఇంటికాడ పడి ఉంది. వాళ్ళు చూసి షాక్ అయ్యి ఇక బయటికి తీసుకొచ్చారు. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చాక చనిపోయిందని చెప్పారు. వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పనికి వెళ్ళి వచ్చారండి. వాళ్ళు పనికి వెళ్ళి వచ్చేసరికి ఇంటికాడ పడి ఉంది అన్నారంటే. అట్లాంటిది ఏం లేదండి, అట్లాంటిది ఏం లేదు. ఎట్లా అంటే తర్వాత ఇచ్చేసాక ఒకరు ఒకలా చెప్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్నకైతే ఏం డౌట్స్ లేవు. తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక ఏ రిపోర్ట్ అనేది తర్వాత తెలిసింది. పోస్ట్ మార్టంకి సంబంధించినటువంటి వ్యవహారం కూడా నడిపించేందుకు కూడా కుటుంబ సభ్యులు మొదట నిరాకరించారు. అయితే అసలు వాస్తవాలు తెలియాల్సి ఉంది కాబట్టి నిజంగా కడుపు నొప్పితో చనిపోయిందా లేకపోతే వేరే ఇతర కారణాలు ఉన్నాయా అన్నదాని మీద మాత్రం పోలీసులు విచారణ జరిపిస్తున్నారు. బంధువులు ఈ వ్యవహారం మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా తల్లి మాత్రం స్పష్టంగా చెప్తుంది, తమ బిడ్డ కడుపు నొప్పి కారణంగానే చనిపోయిందని చెప్పి కూడా తల్లి చెప్తున్నారు. ఇంకోవైపు స్కూల్ నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు ఈవిటీజింగ్కి గురైంది, ఒక యువకుడు వేధించాడన్నటువంటి వార్త కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సనత్ నగర్లో జరిగినటువంటి బాలిక ఆత్మహత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో హరీష్ టీవీ, విజయవాడ.